హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. గత ట్యుటోరియల్లో గూగుల్ మీట్ అంటే ఏమిటి మరియు గూగుల్ మీట్లో అకౌంటును ఎలా తెరవాలో కూడా నేర్చుకున్నాము. నేటి ఈ సెషన్లో మనం గూగుల్ మీట్ యాప్లోని విభిన్న ఫీచర్ల గురించి తెలుసుకోబోతున్నాం. లింక్ని ఉపయోగించి గూగుల్ మీట్లో ఎలా చేరాలి, మైక్రోఫోన్ మరియు కెమెరాను ఎలా ఆన్ మరియు ఆఫ్ చేయాలి, పీపుల్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ నుండి పార్టిసిపెంట్స్ గురించిన డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలో, మీరు మీటింగ్ హోస్ట్ అయితే పాల్గొనేవారిని ఎలా తీసివేయాలి మరియు మ్యూట్ చేయాలో, గ్రూప్లోని ప్రతి ఒక్కరికి చాట్ మెసేజెస్ను ఎలా పంపాలి, అందుకున్న మెసేజెస్ను ఎలా చదవాలి, మనం లింక్ను ఎలా షేర్ చేయవచ్చు మరియు లింక్ని ఉపయోగించి సమావేశంలో చేరడానికి ఇతర వ్యక్తులను ఎలా ఆహ్వానించవచ్చో చూద్దాం. ఇప్పుడు మనం లింక్ని ఉపయోగించి గూగుల్ మీట్లో ఎలా చేరాలో నేర్చుకుందాము. నా స్నేహితుల్లో ఒకరు నాకు వాట్సాప్ ద్వారా లింక్ని పంపారు. ఇప్పుడు నేను ఈ లింక్ను ఉపయోగించి గూగుల్ మీట్లో చేరి ఆపై నా స్నేహితుడితో మాట్లాడబోతున్నాను. ఇప్పుడు నేను మీకు సెట్టింగ్లను వివరిస్తాను. ఇప్పుడు నేను హోమ్ బటన్ను నొక్కబోతున్నాను. Talk button, home button criterion IQ. ఇక్కడ వాట్సాప్ ఉంది కాబట్టి ముందుగా నేను వాట్సాప్ని తెరవబోతున్నాను. నేను హోమ్ బటన్ను నొక్కబోతున్నాను. Talkback, search WhatsApp showing English http:/meet.google.com CWG. ఇది లింక్. ఇప్పుడు నేను లింక్ పై క్లిక్ చేయబోతున్నాను. Talkback, openmeet.google.com. Links with meet openmeet.google.com, English India QWERTY keyboard. లింక్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు గూగుల్ మీట్ని ఉపయోగించి లింక్ని తెరవాలనుకుంటున్నారా అని అడుగుతుంది. Talkback just once or set to always button. ఇప్పుడు మనకు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కుడివైపుకి స్వైప్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ లభిస్తాయి. మీరందరూ వినగలరని నేను ఆశిస్తున్నాను. Talkback, just once button. మీరు జస్ట్ వన్స్ బటన్పై క్లిక్ చేస్తే అది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. మీరు ఎప్పుడైనా లింక్ను తెరవాలనుకున్నప్పుడు జస్ట్ వన్స్ పై క్లిక్ చేయాలి. అయితే మీరు సెట్ ఆల్వేస్ బటన్ను క్లిక్ చేస్తే మీరు లింక్ను తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అది ఆటోమేటిక్గా మిమ్మల్ని కాల్కు కనెక్ట్ చేస్తుంది. కాబట్టి సెట్ ఆల్వేస్ బటన్పై క్లిక్ చేద్దాం. టాక్బాక్ సెట్ టు ఆల్వేస్ ఓపెన్ బటన్. సెట్ ఆల్వేస్ బటన్పై రెండుసార్లు నొక్కండి. Talkback, open by default navigate up button. ఇప్పుడు ఇతర ఆప్షన్స్ ఏమిటో చూద్దాం. కుడివైపుకు స్వైప్ చేయండి. Talkback, open by default search settings meet 40 on point 5.312123951 on of 6 enlist opening link heading 2 of 6 open supported links ask every time 3 of 6 supported link open TL meet in other URL 4 of 6 other default heading no default set 6 of 6. ఇవి మనకు ఇవ్వబడిన ఆప్షన్స్. మీరు దీన్ని విన్నారని ఆశిస్తున్నాము. Talkback, clear defaults button. ఇప్పుడు ఎడమవైపుకు స్వైప్ చేద్దాం. Talkback, no default set other default heading 5 supported links open TL meet another your open supported links ask every time 3 of 6. ఇప్పుడు నేను ఓపెన్ సపోర్టెడ్ మీటింగ్లను ప్రతిసారి అడగండి పై క్లిక్ చేయబోతున్నాను. Talkback, pop-up window open in this app 1 of 3 enlist 3 items open in this app 1 of 3. ఓపెన్ ఇన్ దిస్ యాప్ పై క్లిక్ చేయండి. Talkback, open by default open supported links open in this app 3 of 6 enlist 6 items. మనము దీన్ని సెట్ చేసినందున మనం ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవలసిన అవసరం లేదు. ఇది డిఫాల్ట్గా తెరవబడుతుంది. ఇప్పుడు దాన్ని టెస్ట్ చేద్దాం. వెనక్కి వెళ్ళండి. అదే సమయంలో క్రిందికి స్వైప్ చేసి ఎడమవైపుకు స్వైప్ చేయండి. Talkback, WhatsApp dashboard CWG enlisted items. ఇంతకు ముందు అందించిన లింక్ ఇదే. ఇప్పుడు లింక్ పై రెండుసార్లు నొక్కండి. Talkback, meet.
ఇప్పుడు ఇది డిఫాల్ట్గా ఆటోమేటిక్గా తెరవబడింది. చూసారుగా? TalkBack Jeetram Krish ready to join in call audio output speaker. కాల్లో చేరిన పార్టిసిపెంట్ల పేర్లను చదవడం మీరు విన్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఏమీ వినలేనందున కుడివైపు స్వైప్ చేద్దాం. ఇప్పుడు అది వీడియో ప్రివ్యూ చూపుతుంది. ఇప్పుడు మనం కుడివైపుకి స్వైప్ చేసినప్పుడు ఎంచుకున్న మైక్రోఫోన్ని ఆఫ్ చేయండి అని చూపిస్తుంది. మీరు దానిపై రెండుసార్లు నొక్కితే మీరు మైక్రోఫోన్ను ఆఫ్ చేయవచ్చు. నేను నా మైక్రోఫోన్ను ఆఫ్ చేయబోవడం లేదు, ఎందుకంటే మైక్రోఫోన్ ఆన్లో ఉంటే అవతలి వ్యక్తి నా మాట వినగలడు. ఇప్పుడు నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను. ఇప్పుడు అది సెలెక్ట్ టర్న్ ఆఫ్ కెమెరాను చూపుతుంది, అంటే ప్రస్తుతం కెమెరా ఆన్లో ఉంది. మీరు దానిపై క్లిక్ చేస్తే మీరు కెమెరాను ఆఫ్ చేయవచ్చు, అంటే సమావేశానికి హాజరయ్యే ఇతరులు మిమ్మల్ని చూడలేరు. ఇప్పుడు వారు మీ ఆడియోను మాత్రమే వినగలరు. మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేయండి. ఇది విభిన్న సంఖ్యలు, అక్షరాలు మరియు క్యారెక్టర్లను కలిగి ఉన్న మీటింగ్ టైటిల్ని చూపుతుంది. వాస్తవానికి దీని వలన ప్రస్తుతానికి నిర్దిష్ట ఉపయోగం లేదు. ఇప్పుడు మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయండి. అది జాయిన్ ది మీటింగ్ అని చూపుతుంది. నేను దానిపై రెండుసార్లు నొక్కండి. మనం ప్రెసెంట్ బటన్ను కూడా చూడవచ్చు. మేము మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేస్తే అది మీ ఇమెయిల్ ఐడితో జాయినింగ్ అస్ అని చూపుతుంది. మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేయండి మరియు అది స్విచ్ అకౌంటు అని చూపుతుంది, ఎందుకంటే నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి. మీకు ఒకే అకౌంటు ఉంటే ఈ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మీరు జాయిన్ ది మీటింగ్ని కనుగొనే వరకు ఎడమవైపుకు స్వైప్ చేసి ఆపై దానిపై క్లిక్ చేయండి. సంభాషణ. విద్యావై, గీతా, నువ్వు నన్ను చూడగలవా? గీత: అవును, నేను నిన్ను చూడగలను. విద్యావై: మీరు నా మాట వినగలరా? గీత: అవును, నేను మీ మాట వినగలను. నేను నా కెమెరా మరియు మైక్రోఫోన్ను ఆన్ చేసినందున గీత ఇప్పుడు నా వాయిస్ని వినగలదు మరియు నన్ను చూడగలదు. ఇప్పుడు నేను నా కెమెరాను ఆఫ్ చేయబోతున్నాను. TalkBack turn on camera is turned off selected. సంభాషణ. విద్యావై: మీరు ఇప్పుడు నన్ను చూడలేరు, కానీ మీరు నా మాట వినగలరు. అవునా? గీత: అవును, నేను నిన్ను చూడలేను కానీ వినగలను. విద్యావై: సరే. ఇప్పుడు మిగిలిన ఫీచర్స్ను ఒక్కొక్కటిగా చూద్దాం. ఎగువ ఎడమ మూలలో ఉన్న బటన్పై క్లిక్ చేయండి. TalkBack Jeetram Krish is the main speaker. గీత మెయిన్ స్పీకర్ అని మీరు వినవచ్చు. ఇప్పుడు ఎడమవైపుకు స్వైప్ చేసి ఇతర ఆప్షన్స్ చూద్దాం. TalkBack tab details button 3 of 3. ఇది ట్యాబ్ వివరాలను చూపుతుంది. ఇది ట్యాబ్ 1. మీరు మళ్ళీ ఎడమవైపుకు స్వైప్ చేస్తే ట్యాబ్ చార్ట్ చూడవచ్చు. TalkBack tab chart button 2 of 3. మీరు మళ్ళీ ఎడమవైపుకు స్వైప్ చేస్తే మీటింగ్లో 2 వ్యక్తులు ఎంపికైనట్లు చూపిస్తుంది. ఇది మీటింగ్లో 2 వ్యక్తులు ఉన్నారని సూచిస్తుంది. TalkBack selected tab people 2 in the meeting button 1 of 3. ఇప్పుడు నేను పీపుల్ ట్యాబ్ను వివరంగా చూపిస్తాను. కుడివైపుకి స్వైప్ చేద్దాం. TalkBack tab chart button tab details button you in list. గూగుల్ మీట్లో మీ పేరు మీ కంప్యూటర్లో ప్రదర్శించబడదు, అది యుగా పేర్కొనబడుతుంది. TalkBack Geeta Ramkrish. మళ్ళీ కుడివైపుకు స్వైప్ చేయండి. TalkBack actions for Geeta Ramkrish. ఇది గీత కోసం యాక్షన్స్ అని చెబుతుంది. మీరు పార్టిసిపెంట్ అయితే మీరు అన్ని యాక్షన్స్ చేయలేరు, అది మీటింగ్ హోస్ట్ మాత్రమే చేయగలరు. అలాగే మీటింగ్ హోస్ట్ పార్టిసిపెంట్లను మ్యూట్ చేయగలరు. ఇప్పుడు యాక్షన్స్ పై క్లిక్ చేసి ఆప్షన్స్ ను తనిఖీ చేద్దాం. TalkBack actions for Geeta Ramkrish. గీతా రామ్కృష్ కోసం యాక్షన్స్ దాచండి. ఇప్పుడు నేను యాక్షన్స్ ను క్లోజ్ చేయడానికి గీతా రామకృష్ణ యొక్క హైడ్ యాక్షన్స్ పై క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను.
Talkback, Geeta Ramkirsh is the main speaker button. మనం గీతను మెయిన్ స్పీకర్గా చేయగలము. ఇప్పుడు నేను మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను. Talkback, mute action not available button disabled. మ్యూట్ యాక్షన్ అందుబాటులో ఉంది. నేను మీటింగ్లో చేరినందున ఇప్పుడు దాన్ని మ్యూట్ చేయలేను. కానీ నేను మీటింగ్ని సెటప్ చేసి ఉంటే అప్పుడు నాకు ఈ ఆప్షన్ ఉంటుంది. Talkback, remove action not available button disabled. మీరు చూడగలిగినట్లుగా నేను హోస్ట్ని కానందున రిమూవ్ చేయలేను. ఇప్పుడు అది డిసేబుల్ అయింది. ఇప్పుడు మీరు దానిపై డబుల్ ట్యాప్ చేస్తే మీరు ఈ ఆప్షన్స్ను చూడవచ్చు. Talkback, actions for Geeta Ramkirsh. గీతా రామకృష్ణ కోసం ఇప్పుడు నేను హైడ్ యాక్షన్స్ సెలెక్ట్ చేశాను. Talkback, hide actions for Geeta Ramkirsh. ఇవి పీపుల్ ట్యాబ్లో కనిపించే ఆప్షన్స్ పార్టిసిపెంట్స్ పేరును మనకు చూపుతాయి. మీరు హోస్ట్ అయితే పార్టిసిపెంట్లను మరియు ఇతరులను మ్యూట్ చేసే అవకాశం మీకు ఉంటుంది. మీరు పార్టిసిపెంట్ అయితే మీకు ఈ ఆప్షన్స్ ఉండవు. పీపుల్స్ ట్యాబ్లోని ఆప్షన్స్ ఇవి. ఇప్పుడు నేను మీకు చాట్ ట్యాబ్ను చూపుతాను. ఇప్పుడు నేను చాట్ ట్యాబ్ను కనుగొనే వరకు ఎగువ ఎడమ వైపున క్లిక్ చేసి ఎడమవైపుకి స్వైప్ చేయబోతున్నాను. Talkback, tab chart button 2 of 3, selected tab people 2 in the meeting. ఇప్పుడు అది సెలెక్ట్ చేసిన వ్యక్తులను చూపుతుంది. అంటే పీపుల్ ట్యాబ్ ఎంచుకోబడింది. ఇప్పుడు నేను కుడివైపుకి స్వైప్ చేసి చాట్ ట్యాబ్ తెరవబోతున్నాను. Talkback chat selected. ఇది చాట్ని సెలెక్ట్ చేసుకున్నట్టు చూపుతుంది. చాట్ అంటే వ్యక్తులకు మెసేజెస్ పంపడం. ఇక్కడ మనం గ్రూప్లోని సభ్యులకు సందేశం పంపవచ్చు. ఇప్పుడు నేను కుడివైపుకి స్వైప్ చేయబోతున్నాను. Talkback, tab details button 3 of 3 chat messages list out of list. ఇది చాట్ మెసేజ్ల లిస్ట్ నుండి బయటికి వచ్చింది. ఎందుకంటే మనం ఇంకా ఎలాంటి మెసేజెస్ను పంపలేదు లేదా స్వీకరించలేదు. కాబట్టి ఇప్పుడు నేను చాట్ బాక్స్లో హాయ్ అని సందేశం పంపబోతున్నాను. Talkback, send a message to everyone in the edit box. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సందేశాన్ని పంపండి అని చెబుతుంది. అంటే మీరు గ్రూప్లోని ప్రతి ఒక్కరికి సందేశం పంపవచ్చు. మీరు ఇక్కడ ఎడిట్ ట్యాబ్ అనే ఆప్షన్ను చూడగలరు. ఇప్పుడు నేను ఎడిట్ బాక్స్పై క్లిక్ చేయబోతున్నాను. Talkback, show English India QWERTY keyboard. ఇప్పుడు ఇది నార్మల్ కీబోర్డ్ను తెరుస్తుంది. ఇప్పుడు నేను హాయ్ అని పంపబోతున్నాను. Talkback, capital H, I. మనం ఇక్కడ హాయ్ అని టైప్ చేశాము. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేయడానికి కుడివైపుకి స్వైప్ చేసి ఆపై ఎడమవైపుకి స్వైప్ చేయబోతున్నాను. Talkback, send a MSG to everyone. మీరు ఇప్పుడు చూడగలిగినట్లుగా అందరికీ హాయ్ అని సందేశం ఉంది. ఇప్పుడు రైట్కి స్వైప్ చేసి సెండ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే అందరికీ మెసేజ్ పంపొచ్చు. Talkback, send message button Indie showing English India QWERTY keyboard. ఇప్పుడు పంపబడింది. చూద్దాం. Talkback, edit hi English chat message. చివరిసారి చాట్ బాక్స్ని చెక్ చేసినప్పుడు ఎన్లిస్ట్ మెసేజ్లు ఖాళీగా ఉన్నట్లు చూపింది. సంభాషణ. విద్యా వై గీతా మీరు హాయ్ సందేశాన్ని చూడగలరా? గీతా రామకృష్ణ అవును నాకు హాయ్ అనే మెసేజ్ వచ్చింది. విద్యా వై కాబట్టి మీరు సందేశానికి ఏదైనా రిప్లై ఇవ్వండి. గీతా రామకృష్ణ సరే. మీరు ఇప్పుడు చూడగలరు. Talkback tab details. ఇది ఇప్పుడు మీకు చెబుతోంది. హాయ్ మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, Geeta Ramkrishnan. ఇది ఇప్పుడు గీత అని అంటోంది. మనం మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తే అది. Talkback hello, how are you? మీరు అందుకున్న మెసేజెస్ను ఇలా చదవవచ్చు. ఈ విధంగా మీరు ఇతరులకు సందేశాలను పంపవచ్చు మరియు చాట్ బాక్స్లో వచ్చిన సందేశాలను కూడా చదవవచ్చు. మీరు మళ్ళీ సందేశాన్ని పంపాలనుకుంటే ఎడిట్ బాక్స్ బటన్పై రెండుసార్లు నొక్కి ఆపై సందేశాన్ని పంపవచ్చు. చాట్ ట్యాబ్లోని ఆప్షన్స్ ఇవే.
ఇప్పుడు డీటెయిల్ ట్యాబ్కు వెళ్దాం. Talkback, selected tab chat button 2 of 3 tab details button 3 of 3. మీరు ఇప్పుడు చూడగలిగినట్లుగా ఇది డీటెయిల్స్ ట్యాబ్ బటన్ను చూపుతుంది. ఇప్పుడు డీటెయిల్స్ ట్యాబ్ బటన్పై క్లిక్ చేయండి. Talkback, google.com joining info. ఇప్పుడు అది అన్ని వివరాలను చూపుతుంది. Talkback, AMP dashboard selected tab details KMFPIT GI enlist. ఇది మీటింగ్ ఐడి. మీరు కుడివైపుకి స్వైప్ చేస్తే జాయినింగ్ అని చెబుతుంది. Talkback, google.com KMFPIT. ఇది లింక్. ఇప్పుడు మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేద్దాం. Talkback, share joining info button. ఇప్పుడు ఇది జాయినింగ్ ఇన్ఫోని షేర్ చేయమని చెబుతోంది. కాబట్టి మీరు సమావేశానికి ఇతర వ్యక్తులను ఆహ్వానించాలనుకుంటే మీరు వారితో ఈ లింక్ను షేర్ చేయవచ్చు. షేర్ బటన్పై 2 సార్లు నొక్కండి. కాపీ. ఇది మీటింగ్ లింక్. కాపీ చేయండి. మనం మళ్ళీ కుడివైపుకి స్వైప్ చేస్తే అది మనకు కాపీ ఆప్షన్ని చూపుతుంది. మీరు లింక్ని కాపీ చేసి వాట్సాప్ని ఉపయోగించి ఇతరులకు పంపవచ్చు లేదా ఏదైనా ఇతర యాప్ల ద్వారా లింక్ని షేర్ చేయవచ్చు. కాబట్టి నేను దీన్ని కాపీ చేయబోతున్నాను. 2 సార్లు నొక్కండి. Talk, copied. చర్చ కాపీ చేయబడింది. ఇది కాపీ చేయబడినట్లు చూపబడుతుంది. ఇప్పుడు మీకు కావాలంటే మీరు ఈ లింక్ని వాట్సాప్, ఇమెయిల్ లేదా ఏదైనా ఇతర యాప్లో పేస్ట్ చేసి ఇతరులకు పంపవచ్చు. Talk attachments 0 calendar attachment. మీరు అటాచ్మెంట్లు మరియు గూగుల్ క్యాలెండర్ అటాచ్మెంట్స్ వంటి ఇతర ఆప్షన్స్ను చూడగలరు. మీరు ఈ ఆప్షన్స్ను తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుసుకోగలరు. కానీ సాధారణంగా లింక్ను కాపీ చేసి సెండ్ చేయడం మీకు తెలిస్తే మీరు ఎవరినైనా ఆహ్వానించవచ్చు. ఈ ట్యుటోరియల్లో మనం గూగుల్ మీట్లోని అనేక ఫీచర్ల గురించి తెలుసుకున్నాము. రాబోయే వీడియోలో గూగుల్ మీట్ గురించి మరింత తెలుసుకుందాం. అందరికీ ట్యుటోరియల్ నచ్చిందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.